మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరి ఉందని, అందుకే తాను ఆయనకి దూరం అయ్యానని చెప్పారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసిందన్న విజయసాయిరెడ్డి తన మనసు విరిగిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్టు జగన్ కి చెప్పానని వివరించారు. కోటరి నుంచి జగన్ బయటపడాలని, అప్పుడే భవిష్యత్తు ఉంటుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ చుట్టూ కొందరు కోటరీగా ఏర్పడ్డారని, ఎవరైనా పరిచయం చెయ్యాలంటే కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందన్నారు. నాయకుడెప్పుడు చెప్పుడు మాటలు వినొద్దని, మాటలు నమ్మితే పార్టీ ప్రజలు నష్టపోతారని చెప్పారు. వైసీపీలో తాను ఎన్నో అవమానాలు పడ్డానని తెలిపారు. తనకు ఎన్నో పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేకే వెళ్లిపోయానన్నారు. తాను ప్రలోభాలకు లొంగాను, భయపడ్డానని కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటిదేం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తమకు నాయకుడిలోనే మార్పు వచ్చిందన్నారు. ఒకప్పుడు తమ నాయకుడంటే భక్తి ఉండేదని, ఇప్పుడు దేవుడి మీదకు వెళ్లిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. అటు కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి బలవంతంగా వాటా రాయించుకున్నారనే వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై సిఐడి ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు 3 గంటల పాటు విజయసాయిరెడ్డిని విచారించారు. విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పాత్రపై ప్రశ్నించారు. అయితే కేవీ రావు దురుద్దేశంతోనే తనపై కంప్లైంట్ ఇచ్చారని, రాజకీయ కుట్రలో భాగంగా చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. అది చెప్పడం బహుశా మంచిది కాదేమో. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీల్ అంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను, కర్త కర్మ క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. నేను వాస్తవాలు చెప్పాను. అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడి సాక్షిగా వాస్తవాలే చెప్తానని మేము అందరి ముందు తెలియజేసుకుంటాం. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను.